నమస్తే బోసుకుమరి రోజా గారు ఇప్పుడు ఏదో సినిమాలో లెనిన్ పాండ్యన్ అనేటువంటి సినిమాలో పనిచేస్తున్నారంట. అక్కడ ఏదో ఒక వేషం వచ్చిందంట. అక్కడ వెళ్ళి ఆమె ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఆమెకి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే ఆయన అక్కడ తప్పుడుగా ప్రచారం చేస్తుంది అనేటువంటి విధంగా వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమంది స్పందిస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది సీరియస్ అనేటువంటి విషయం. చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వీడియో ఏంటంటే, ఇప్పుడు ఈయన టీవీకే అనేటువంటి పార్టీ పెట్టారు. విజయ్ గారు, హీరో విజయ్ గారు పెట్టారు. ఈ పెట్టిన తర్వాత ఎవరో ఒక ప్రెస్ మీట్ కి సంబంధించి ఆమె ఒక విలేకరు అడిగితే విజయ్ గారికి సంబంధించి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి లాగా ఉండకూడదు అనేటువంటి విధంగా ప్రస్తావించారంట, చెప్పారంట. బట్ దాని మీద పెద్దగా వైరల్ అయితే ఏం అవ్వలేదు. కానీ నాకు తెలిసి ముందు రోజుల్లో ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత పెట్టే సమయానికి వైరల్ అవుతుందో లేకపోతే ఆ తర్వాత అవుతుందో, మొత్తానికైతే మాత్రం దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియా రభస అయితే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, డన్. ఇప్పుడు ఎలా ఉండాలి మరి రాజకీయ నాయకులు? సరే, పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 151 సీట్లు ఇస్తే అంటే ఇప్పుడు విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండొద్దు, అలా అట్లాంటి రాజకీయాలు చేయొద్దు అనేటువంటి విధంగా ఆమె ఇస్తున్నటువంటి సలహా. మరి విజయ్ గారు ఎలా ఉండాలని రోజా గారు కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలనేగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవద్దంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోమనేగా ఆయన విజయ్ గారికి ఇస్తున్నటువంటి సలహా. మరి ఎలాగ ఆదర్శంగా 151 సీట్లు జనం నమ్మి ఇస్తే 11 సీట్లు తెచ్చుకో, అది నిజమైనటువంటి రాజకీయం అంటారా నిజంగా? లేకపోతే మనుషుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసేస్తే ఆ డోర్ డెలివరీ చేసేసినటువంటి వ్యక్తులు పక్కన పెట్టుకుని తిరగండి, అది నిజమైనటువంటి రాజకీయం అని చెప్పేసి అంటారా? సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిట్టించండి, పచ్చి బూతులు విపరీతంగా తిట్టండి, ఇది నేర్చుకునే ముందు విజయ్ గారు అని చెప్పేసి రోజా గారు అని చెప్పదలుచుకున్నారా? అది అసెంబ్లీలో పచ్చి బూతులు తిట్టండి, అసెంబ్లీలో గౌరవంగా ఉండొద్దు, రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ జరిపించవద్దు, మీ నాయకులందరికీ బూతులు నేర్పించండి, ట్యూషన్ పెట్టండి, వాళ్ళు పచ్చి బూతులు తిరుగుతుంటే ఎంకరేజ్ చేయండి అనేటువంటి విధంగా చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకుని అక్కడ ఉన్నటువంటి నాయకులు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు పచ్చి బూతులు తిరుగుతుంటే అట్లా మీరు తిట్టండి, అది నిజమైనటువంటి రాజకీయం అని చెప్పేసి రోజా గారు చెప్తారా? మరి రోజా గారి పరిస్థితి ఏంటి? మరి రోజా గారు ఇదిగో రోడ్డు మీద నుంచి పచ్చి బూతులు తిట్టు, నాలాగా అది రాజకీయం అంటే రాజకీయం? నాలాగా ఫ్రాడ్లు చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి, స్కామ్లు చేయండి, ఇవన్నీ చేయండి, ఇవి మామూలుగా లెక్కర్ స్కామ్లు చేయండి, అన్ని చేయండి, ఇట్లా చేస్తేనే ఇది నిజమైనటువంటి రాజకీయం అని చెప్పేసి విజయ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటారా? సొంత చెల్లెలనే కాదు, ఎవరైనా సరే, మీ కుటుంబం సరే, తల్లినైనా సరే పచ్చి బూతులు తిట్టించు, విపరీతంగా ట్రోల్ చేయించు, వాళ్ళని ఎల్లని తిట్టించు అని చెప్పేసి ఇట్లాంటి రాజకీయం మీరు చేయండి అని చెప్పేసి ఏమైనా ఇన్స్పిరేషన్ గా విజయ్ గారు తీసుకోవాలా? ఈ విధంగా సోషల్ మీడియాలో రోజా గారిని ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రజారాజ్యం అనేటువంటి ఒక పెద్ద బండను నెత్తి మీద పెట్టుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. -0 నుంచి స్టార్ట్ అయ్యాడు. -0, -1, అట్లా ఒకటికి వచ్చి 2, 3 అట్లాగే 100 దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు. 10 సంవత్సరాల కష్టాలు రూపాయి లేకుండా, డబ్బులేమి లేకుండా, ఉన్నటువంటి ఆ డబ్బులతోనే తనకున్నటువంటి గ్రాండ్ అవకాశాలను కూడా పక్కన పెట్టేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది ట్రోల్ చేసినా, ఎంతమంది రాజకీయ నాయకులు ఆయన గురించి అవహేళనగా మాట్లాడినా, ఏ రకంగా ఆయన పర్సనల్ గా టార్గెట్ చేసి విపరీతంగా అవహేళనగా మాట్లాడి చివరికి నేను విజయ్ గారు గుర్తుపెట్టుకోండి, నేను ఎవ్వటరా నువ్వు అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు తట్టుకొని ఆయన నిలబడి ఈ రోజు ఒక పొజిషన్ కి జనసేన పార్టీని తీసుకురాగలిగాడు. అట్లా మాత్రం అంత నిలబడి మాత్రం మీరు చేయొద్దు, ఫ్రాడ్ చేయండి, బూతులు తిట్టించండి, అసలు రాజ్యాంగాన్ని పట్టించుకోవద్దు, అసలు మా మనుషులు చంపేసేటువంటి వాళ్ళని పక్కన పెట్టుకోండి, మామూలుగా ఇంట్లో అంటే ఒక రాజధానిని అసలు పట్టించుకోవద్దు, ఒక ఉద్యమాలు అణిచేయాలంటే అమరావతి రైతులు మేము చేశాం చూడండి, అట్లా చేయండి, ఈ నేర్చుకోవాలా విజయ్ గారు? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రజల నమ్మకం సంపాదించుకునే వరకు నిలబడండి, కసిగా ఉండండి, ఎలాగైనా సరే వెనక్కి తగ్గొద్దు అని పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా చెప్తారా? 151 సీట్లు తెచ్చుకుని 11 సీట్లు పడిపోయినటువంటి వాళ్ళని ఆదర్శంగా చెప్తారా? మరి మీరు చెప్పండి రోజా గారు అనేటువంటి విధంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో రోజా గారికి ఇంకా నాకు తెలిసి ముందు రోజుల్లో ఇంకా భయంకరంగా అడుగుతారు, భయంకరంగా ట్రోల్ జరిగేటువంటి అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. ఇప్పుడైతే ఈ క్వశ్చన్లు అయితే మాత్రం రోజా గారికి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరేమైతే చూద్దాం.